హలో ఫ్రెండ్స్. మన ఒడిస్సా జర్నీలో ఇది 16వ వీడియో. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఒక బౌద్ధ క్షేత్రం. యుద్ధం అంటే విరక్తి కలిగిన ఒక రాజు శాంతిని స్థాపించడం కోసం ఒక శాంతి స్తూపాన్ని నిర్మించాడు. అదే మనం ఈ వీడియోలో చూడబోతున్నటువంటి ధౌలి స్తూపం. చూడటానికి తెల్లని ఆకారంలో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ స్తూపం. ఇంతకు ఎవరా రాజు? ఏంటా చరిత్ర? తెలుసుకుందాం పదండి. ఒకప్పుడు కళింగ యుద్ధం జరిగినప్పుడు అశోకుడు యుద్ధంలో గెలుపొందాడు. కానీ యుద్ధంలో మరణించిన అనేక మంది సైనికులను చూసి యుద్ధం అంటే విరక్తి పొందాడు. తన ఖడ్గాన్ని వదిలేసి శాంతి స్థాపన కోసం బౌద్ధ మతాన్ని ఆశ్రయించాడు. అలా ఆ యుద్ధం జరిగిన ప్రదేశంలోనే రాయిని గుర్తుగా వదిలాడు. శాంతికి గుర్తుగా. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ధౌలి స్తూపం. అలా అశోకుడు వదిలిన రాళ్ళను గుర్తుగా బౌద్ధ గురువులు 19వ శతాబ్దంలో ఒక శాంతి స్తూపాన్ని నిర్మించారు. అదే ఈ ధౌలి స్తూపం. ఈ స్తూపం వలయాకారంలో ఉంటుంది. స్తూపానికి 4 దిక్కులా 4 బుద్ధ విగ్రహాలు ఉంటాయి. శాంతి స్తూపానికే మరొక పేరు పీస్ పగ్గా. ఈ శాంతి స్తూపం నిర్మాణానికి పూజీ గురువు సహాయం అందించారు. అందువల్ల ఈ ప్రదేశం వివిధ తరాలకు చెందిన వివిధ వ్యక్తులకు భక్తి మరియు ఆరాధన ప్రదేశంగా మారింది. అశోకుడు వేసిన అనేక స్తూపాలు, చైత్యాలు మరియు స్తంభాలను కూడా ఈ ప్రదేశంలో మనం చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆనందం, శాంతి మరియు సంతృప్తిని ప్రోత్సహించేందుకు అశోకుని యొక్క ఎన్నో శాసనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. మరియు శాసనాల పైన మీరు ఒరిస్సాలో తొలి బౌద్ధ స్తూపంగా పరిగణించబడే ఒక రాతి ఏనుగును కూడా చూడవచ్చు. ఈ స్తూపం యొక్క నిర్మాణం మొత్తం కూడా గోపురం ఆకారంలో అంటే వలయాకారంలో ఉంటుంది. బుద్ధుని పాదముద్రలను అలాగే రాతి పలకలపై బోధి వృక్షాన్ని కూడా మనం చూడవచ్చు. పలకలపై బుద్ధుని ముందు తన యుద్ధాన్ని వదిలేసినటువంటి అశోకుని కూడా మనం చూడవచ్చు. ఈ స్తూపం సమీపంలో వెనక వైపున ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో వెళ్ళినట్లయితే ఒక శివుని దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయం గోడలపై అమ్మవారు, గణపతి, లక్ష్మీనారాయణ, దుర్గాదేవిలను కూడా మనం చూడవచ్చు. అలాగే ఈ ప్రాంగణంలోనే ఇంకా కొన్ని దేవాలయాలు కూడా ఉంటాయి. వాటిని కూడా చూడవచ్చు. అలాగే ఈ ప్రాంతమంతా కూడా మనకు షాపింగ్ ఏరియాని తలపిస్తూ ఉంటుంది. అలాగే ఈ స్తూపం వెనక భాగంలో మీరు దయానదిని కూడా వీక్షించవచ్చు.
ఒకవేళ మీరు ఒడిస్సా టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో హైదరాబాద్ టు ఒడిస్సా అలాగే భువనేశ్వర్ అనే 2 ప్లేలిస్టులు ఉన్నాయి. చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. Please like, share and subscribe.